నమస్తే, వెల్కమ్ టు పోల్టెంట్ హెల్త్. ఒకప్పుడు నోటి సమస్యలకు గొంతు సమస్యలకు ఆయిల్ పుల్లింగ్ చేసేవారు. ఇప్పుడు మౌత్ వాష్లు యూజ్ చేస్తున్నారు. ఆయిల్ పుల్లింగ్ వల్ల వచ్చే లాభాలేంటి, అసలు ఆయిల్ పుల్లింగ్ బెటరా మౌత్ వాష్ బెటరా అనే విషయాలను మనకు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ లక్ష్మి, ఆయుర్వేద స్పెషలిస్ట్. డాక్టర్ గారిని అడిగి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మ. మ్యామ్, ఒకప్పుడు మౌత్ కేర్ తీసుకునేటప్పుడు ఆయిల్ పుల్లింగ్ చేసేవారు, కానీ ఇప్పుడు మౌత్ వాష్లు అనేవి యూజ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు అప్పుడు చేసేటువంటి ఆయిల్ పుల్లింగ్ బెటరా, లేకపోతే ఇప్పుడు యూజ్ చేస్తున్న మౌత్ వాష్ బెటర్ అంటారా? జనరల్గా బేసిక్ కాన్సెప్ట్ మనకి చూసుకున్నప్పుడు మౌత్ వాష్లో ఏముంటుందంటే మోస్ట్లీ ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది. సో ఆల్కహాల్ కంటెంట్ ఎందుకు ఇస్తారు అంటే మనకి ఏదైతే ప్లేగ్ ఫామ్ అవుతుందో, అంటే మనం నైట్ అన్నం తిని వాష్ చేసుకోకుండా పడుకున్నప్పుడు కానీ, లేకపోతే వాష్ చేసినా కానీ కొంత ఫుడ్ మెటీరియల్ ఏదైతే ఉండిపోతుందో అదంతా కూడా ప్లేగ్ లాగా ఫామ్ అవుతుంది, అంటే తెల్లటి గారలాగా పట్టేస్తుంది. సో అది మనకి పోవడానికి మౌత్ వాష్లు ఏవైతే ఉన్నాయో అది ఆల్కహాల్ బేస్డ్ ఉంటుంది. సో అది వేసి వాష్ చేసినప్పుడు జర్మ్స్ ఏమైనా ఉన్నాయనుకో, రెసిడ్యూస్ ఉన్నా కానీ క్లీన్ అయిపోతాయని చెప్పి కాన్సెప్ట్తో తీసుకొచ్చింది మౌత్ వాష్ అనమాట. ఇది మనకి పాతకాలంలో యాజ్ ఇఫ్ దినచర్య అని చెప్పేవాళ్ళు చరక సంహితలో. ఎలా చెప్తారు, మనకి పొద్దున్న లేవగానే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది మోషన్ సరిగా అయిందా లేదా, నెక్స్ట్ బ్రష్ చేయాలి, బ్రష్ చేసిన వెంటనే మనకి జిహ్వ నిర్లేఖనం అని చెప్తారనమాట, అంటే టంగ్ క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ కండూషన్ చెప్తారు, నెక్స్ట్ అవి చెప్పి అట్లనే ప్రాసెస్ వెళ్తుంది అనమాట. జనరల్గా ఆయిల్ పుల్లింగ్ అనేది మన దినచర్యలో ఒక రోజువారీ రొటీన్లానే ఉండేది. అది కాస్త ఆయిల్ని రీప్లేస్ చేస్తా ఏదైతే మోడర్నైజ్ అయ్యిందో ఇప్పుడు అది తీసేసి ఇప్పుడు మనకి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది ఆల్కహాలిక్స్. ఈ ఆల్కహాల్ మౌత్ వాష్లు అనమాట ఏవైతే ఉన్నాయో, ఇది pH అనేది లో ఉంటుంది. జనరల్గా ఈ బ్యాక్టీరియాని కిల్ చేయాలి అంటే pH లో ఉన్నది ఇస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అని చెప్పి చెప్పబడింది అనమాట. ఇప్పుడు చెప్తున్నారనమాట. మనకి బేసిక్ స్టడీకి వెళ్ళినప్పుడు మనము పాతకాలంలో ఏదైతే మనము ఆయిల్స్ ఇస్తామో, ఆయిల్స్ వల్ల మనకి గమ్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ అయ్యేది. సో మెడికేటెడ్ ఆయిల్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. మెడికేటెడ్ ఆయిల్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే టూత్ కూడా ఏదైతే ఉందో మనము రోజువారీ తింటున్నప్పుడు దాంట్లో కూడా యాసిడ్ ఫామ్ అవుతుంది. సో అది క్లీన్ అవుతుంది, దానికి స్ట్రెంగ్త్ అని కూడా ఇస్తుంది అనమాట. అట్లాంటి ద్రవ్యాలు ఉండేవి మనకి. సో అది కాస్త ఇప్పుడు రీప్లేస్ చేసి ఏదైతే మౌత్ వాష్లు ఇచ్చారో, రీసెంట్ స్టడీస్ కూడా చేశారనమాట. ఎక్కువ మౌత్ వాష్లు అవి యూజ్ చేసినప్పుడు తొందరగా ఏదైతే ఎనామిల్ ఉందో అది డిజాల్వ్ అవుతుంది. సో టూత్ ప్రాబ్లమ్స్ ఎర్లీగా వస్తాయి అని చెప్పి చెప్పబడింది. గమ్స్కి అయితే ఇట్స్ వెరీ గుడ్ అని చెప్పి, కెమికల్స్ ఉండడం వల్ల, కెమికల్స్ ఉండడం వలన ఇది ఏదైతే ఉందో అది నెగిటివ్ ఎఫెక్ట్ డెంటిన్ మీద చూపిస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. కొన్ని స్టడీస్ అలా ఉన్నాయి. సో వెన్ కంపేర్ టు ద మౌత్ వాష్ ఆయిల్ పుల్లింగే బెటర్ అని చెప్పి మళ్ళీ దాన్ని ఇప్పుడు ప్రచారంలోకి తీసుకొస్తున్నారు అనమాట మళ్ళీ. సో బ్యాక్ టు రూట్స్. ప్రతి దాంట్లోనూ వీఆర్ గెటింగ్ ఇన్ టు బ్యాక్ టు రూట్స్, బ్యాక్ టు హెల్దీ థింగ్స్. సో అట్లా ఆయిల్ పుల్లింగ్ అనేది ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చారనమాట. ఓకే, ఆయిల్ పుల్లింగ్ వల్ల ఇంకా ఎలాంటి లాభాలు ఉంటాయి మేడం? యాక్చువల్లీ ఆయుర్వేదం ప్రకారం 2 types ఆఫ్ ఆయిల్ పుల్లింగ్స్ ఉంటాయి, కవలం అండ్ గండూషం. కవలం అంటే ఏంటి అంటే ఆయిల్ మనము 3 to 10 ml ఆర్ 10 to 15 ml వరకు తీసుకోవచ్చు. ఆయిల్ని మనం నోట్లో వేసుకొని మనం దాన్ని పుక్కిలిస్తాం అనమాట. సో అది కవలం అంటారు. నెక్స్ట్ గండూషం. గండూషం ఏంటంటే నోట్లోకి ఎంత పడితే అంత ఆయిల్ని నోట్లో ఉంచేసుకొని దాన్ని అలా హోల్డ్ చేసి పెట్టాలి. అంటే నోట్లో ఇప్పుడు మనకి 50 ml దాకా పట్టింది అనుకోండి, అంటే మనకు తెలిసిపోతుంది ఒక స్టేజ్కి వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది అనమాట. సో మింగకూడదు, బయటికి రానియకూడదు, బట్ బుగ్గల నిండా ఉంచుకోవాలి. సో అలా నోట్ నిండా ఉంచుకొని మనం అది హోల్డ్ చేసి పెడతాం అనమాట. ఆ హోల్డ్ చేసి పెట్టేదాన్ని గండూషం అంటారు. ఈ 2 types ఆఫ్ ఆయిల్ పుల్లింగ్స్ అనేది, ఆయిల్ ప్రెజెంటేషన్స్ అనేది ఆయుర్వేదంలో చెప్పబడింది అనమాట. ఈ కవలం ఏంటి అంటే మనకి జింజివాస్ ప్రాబ్లమ్స్ ఉంటాయంట. ఆ లోపల మధ్యలో కూడా ఇరుక్కుపోతూ ఉంటాయి. కొంతమంది చూస్తుంటారు కదా, టూత్ పిక్స్ అవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు, క్లీన్ చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి కవలం అనేది మేము అడ్వైజ్ చేస్తాం అన్నమాట. ఆ జింజివల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, బ్లీడింగ్ గమ్స్ ఉన్న వాళ్ళకి, వీళ్ళకి కవలం చేయమని చెప్తాం. సేమ్ ఆయిలే ఉంటుంది, బట్ ఇలా చేయండి అని చెప్తాం. బట్ గండూషం ఎప్పుడు చెప్తామంటే కొంతమందికి ఈ జా లైన్స్ పట్టేస్తాయి,
మూతి ఇలా ఏమంటారు ఒక్కొక్కసారి ఈ జా లైన్ పట్టేయడము, ఈ నెక్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. మన్యాస్తంభం అని చెప్పి అంటారు. అట్లా నెక్ ప్రాబ్లమ్స్ రావడము, ఇట్లా ఇయర్ ప్రాబ్లమ్స్ రావడం, ఇలాంటి వాటికి అన్నిటికీ ఏంటంటే గండూషం చెప్తాం. సో నోట్లో ఆయిల్ పెట్టుకొని హోల్డ్ చేసి పెట్టమని చెప్తాం. ఆ హోల్డ్ చేయడం ఎంతవరకు హోల్డ్ చేయాలి అంటే మనకి ఆ ముక్కులోంచి కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. అంతసేపు ఎంతసేపు హోల్డ్ చేస్తే అంత మంచిది అనమాట. సో మనకి ఏంటంటే ఈ దవడ మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్ట్రెంథన్ అవుతాయి. అండ్ ఇంకొకటి మనకి ఒక ఏజ్ పెరిగే కొద్దీ ఈ లైన్ అనేది జారుతుంది మనం అబ్జర్వ్ చేస్తే. సో ఇక్కడ ఏదైతే కౌంటర్ ఇప్పుడు అందరూ ఇలా ఇలా జా లైన్ చూపిస్తారు కదా, జా లైన్లో ఏమైందంటే సన్నగా ఉన్నా కానీ ఈ జా లైన్లో ఈ చీక్స్ అనేవి కొంచెం జారుతాయి. సో చాలా మందికి అది జరుగుతుంది. ఓన్లీ టీత్ కోసమే కాకుండా ఇలా ఎక్సర్సైజ్, ఫేస్ ఎక్సర్సైజ్ లో కూడా యూజ్ అవుతుంది. అవును, ఫేస్ ఎక్సర్సైజ్ లాగా యూజ్ అవుతుంది. ఈ మజిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మజిల్స్ అన్నీ కూడా స్ట్రెంథన్ అవుతాయి. ఇట్ యాక్ట్స్ as రసాయనం అన్నమాట. రసాయనం అంటే ఏజ్ని మనకి ఫేస్ ఏజ్ చిన్నగా కనిపించాలి, ఫేస్ ఏజ్ తెలియకూడదు, మనకి ముడతలు రాకూడదు. సో మనకి ఏదైతే న్యాచురల్ కొల్లాజన్, ఇప్పుడు ఏం చేస్తున్నాం, కొల్లాజన్ కావాలి, స్టిఫ్నెస్ కావాలి అని చెప్పి బయట మాస్క్లు వేస్తున్నాం. కానీ మనకి అప్పుడు పాతకాలంలో ఆయుర్వేదంలో ఏం చెప్పాలంటే ఇంటర్నల్గా కూడా స్ట్రెంగ్త్ రావాలి. మజిల్కి స్ట్రెంగ్త్ వస్తే ఏవైతే ఈ జాలైన్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి స్ట్రెంగ్త్ వస్తే ఫేస్ ఆటోమేటిక్గా గ్లో వస్తుంది. ఇట్లాంటివి చెప్పి మనకి కవల గండూషాలు చెప్పుకున్నారనమాట. సో ఐ డిజార్డర్స్ అంటే మీన్స్ ఏవైతే రోగాలు ఉన్నాయో రోగాలు తగ్గించడానికి ఆయుర్వేదంలో ఈ గండూషాలు యూజ్ అవుతాయి. మనకి ఏదైతే ఆల్రెడీ హెల్త్ ఉందో హెల్త్ స్టేటస్ని మెయింటైన్ చేయడానికి కూడా ఆయుర్వేదంలో చెప్పారు రాకుండా. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆయిల్స్ చెప్పున్నారు. అంటే ఎవరి కోకోనట్ ఆయిల్ వాడాలా, లేకపోతే నువ్వుల నూనె వాడాలా, లేకపోతే ఇవి ఏవైతే ఇరిమేద తైలం అని అంటారనమాట. సో ఈ ఇరిమేద తైలం ఎస్పెషల్గా ఏంటంటే పళ్ళు తోముకోగానే బ్లీడ్ కనపడుతుంది, జింజువైటిస్ అంటారు, బ్లీడింగ్ గమ్స్ అంటారు. ఇట్లాంటి వాళ్ళకి ఇరిమిద తైలం చాలా బాగా వర్క్ చేస్తుంది అనమాట. ఇది ఆయిల్స్ కూడా కాకుండా కొంతమంది కషాయాలు కూడా, అంటే త్రిఫల పౌడర్ ఉంది కదా దాంతో కషాయం చేసి దాన్ని కూడా మనం పుక్కలిచ్చమని చెప్తాం కొంతమందికి అనమాట. సో ఎవరికైతే ఆల్రెడీ పింపుల్స్ వచ్చేది, కఫ ప్రకృతి ఉన్నారు అనుకున్న వాళ్ళకి మనం ఏం చెప్తామంటే ఆయిల్స్ చెప్తాం, వాళ్ళకి కషాయాలు చెప్తాం. కషాయాలతో సేమ్ అదే ప్రొసీజర్ అనమాట, సేమ్ గండూషం, సేమ్ కవలగ్రహం చెప్తాం అనమాట. సో యాజ్ ఇఫ్ ట్రీట్మెంట్ వైజ్గా వెళ్ళినప్పుడు మనము డ్రగ్స్ ఇచ్చేస్తాము. సో డైలీ రొటీన్కి వెళ్ళినప్పుడు ప్రకృతిని బట్టి ఏం ఆయిల్ యూజ్ చేయాలనేది చెప్తాం అనమాట. అట్లా ఉంటుంది. అంటే ఈ ఆయిల్ పుల్లింగ్ అనేది ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు, చేయొచ్చు. అంటే మనకి ఏంటంటే హోల్డింగ్ కెపాసిటీ, ఎంత ఆయిల్ యూజ్ చేయాలి అన్నది, అండ్ మింగకూడదు యాక్చువల్లీ. అది చిన్న పిల్లలకి అంటే ఇప్పుడు 5 years లోపు వాళ్ళకి తెలియదు, నోట్లో పెట్టేసుకొని మింగేస్తారు. సో దట్స్ నాట్ గుడ్ అనమాట. సో హోల్డింగ్ కెపాసిటీ చెప్పాలి, ఏజ్ వాళ్ళకి చెప్పాలి, అండర్ గైడెన్స్ చేయాల్సి ఉంటుంది. పిల్లలకైతే కొంత ఏజ్ వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి దే ఆర్ అవేర్ అది చేయగలుగుతారు అనుకున్నప్పుడు అక్కడి నుంచి అందరు చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. హెల్త్ వైజ్గా అందరు చేసుకోవచ్చు. 40+ years వాళ్ళకి కంపల్సరీ రికమెండ్ చేస్తాం, చేయండి ఆయిల్ పుల్లింగ్. ఎందుకు అంటే ఫర్దర్ ఈ ఎవరైతే బ్యూటీ కాన్షియస్ ఉంటారో, హెల్త్ కాన్షియస్ ఉంటారో వాళ్ళకి ఏంది అంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళేదానికంటే ఇదే మంచి ఎఫెక్ట్ వస్తుంది. వాళ్ళు చేసే ఎక్స్టర్నల్ మసాజెస్ కంటే ఇంటర్నల్గా మనం ఏదైతే చేస్తామో, మజిల్ మూమెంట్స్ చేస్తామో స్ట్రెంథనింగ్ వస్తుంది. ఇవన్నీ కూడా గట్టిపడతాయని చెప్తాం అన్నమాట. ఓకే మ్యామ్, ఆయిల్ పుల్లింగ్ వల్ల వచ్చే లాభాలు, అలాగే ఆయిల్ పుల్లింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు చాలా క్లియర్గా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చూసారు కదా, మీరు కూడా ఆయిల్ పుల్లింగ్ చేయాలి అనుకుంటే డాక్టర్ని సంప్రదించి చేయండి. ఎందుకంటే ఏ ఏజ్ వారు ఏ ఆయిల్ వాడాలి, అలాగే ఏ డిసీజ్కి ఎలాంటి ఆయిల్ యూస్ చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత వాడాలి, ఎలా యూస్ చేయాలి, ఎప్పుడు చేయాలి అనే విషయాలను డాక్టర్ని సంప్రదించి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.